ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరిక లేకుండా గడుపుతున్నారు. కేంద్ర పెద్దలతో వరుసపెట్టి సమావేశమవుతున్నారు. ప్రధాని మోదీతో సమావేశమైన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి సహా వివిధ అంశాలపై చర్చించారు. గంటకు పైగా సాగిన భేటీలో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడం, ఆర్థిక లోటును భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. అలాగే గత బడ్జెట్లో కేటాయించిన అంశాలను పూర్తి చేయడంతో పాటు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మరింత సాయం చేయాలని అడిగినట్లు తెలుస్తోంది. ప్రకృతి విపత్తులను ఎక్కువగా ఎదుర్కొనే రాష్ట్రం కోణంలోనూ తగిన సాయం అందించాలని కోరినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 45 నిమిషాల పాటు సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించినట్లు తెలిసింది. రాజకీయ అంశాలతో పాటు రాష్ట్రానికి ఆర్థిక సహకారం పైన అమిత్ షాతో మాట్లాడారు. ఇప్పటికీ పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలను పరిష్కరించాలని కోరారు. 7:30 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన ముఖ్యమంత్రి విశాఖ ఉక్కును కాపాడుకోవడంపై కీలకంగా చర్చించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సంస్థను పరిరక్షించడంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చి కలిశారు. విశాఖ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు సమాచారం. ఈ పనుల్లో రాష్ట్రం తరపున అన్ని విధాలా తోడ్పాటును అందిస్తామని చెప్పారు. మధ్యాహ్నం ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఆ భేటీ తర్వాత అక్కడే అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ ఉదయం మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన సమాధి సదౌ అటల్ వద్ద చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు.